ఓం నమో వెంకటేశాయ. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆంధ్రులు ప్రపంచంలో ఎక్కడ ఉన్న పరిచితమైనటువంటి వ్యక్తిత్వం. అన్నమాచార్యుడిని మనం చూడలేదు. 600 సంవత్సరాల నాడు అన్నమాచార్యుల వారు తన జీవితంలోని ప్రతి సందర్భాన్ని, ప్రతి క్షణాన్ని వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో నింపి వాటన్నింటినీ కూడా కీర్తనలుగా మనకు అందించారు. 600 సంవత్సరాల తర్వాత మరలా ఆంధ్రులకు వాటిని సుపరిచితం చేస్తూ శ్రావ్యంగా, తన్మయత్వంతో, భక్తి ప్రపూరితంగా వారి గొంతు వింటేనే వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా దర్శించుకున్నంత అనుభూతిని పొందే విధంగా కొన్ని వేల అన్నమాచార్య కీర్తనలను వారు పాడారు. అనేక కీర్తనలు వారు స్వయంగా స్వరపరిచారు కూడా. అటువంటి వారు ఈ రోజున శివైక్యం చెందారు లేదా వైకుంఠధామానికి చేరారు. నాకు వ్యక్తిగతంగా 1983-84 నుంచి టీటీడీ వాళ్ళు ప్రచురించినటువంటి క్యాసెట్ల ద్వారానే వారు పరిచయం. మొట్టమొదటిగా అన్నమయ్య శ్రీకృష్ణ తత్వం, అన్నమయ్య వెంకటాద్రి వెన్నెల, ఇవి 2 క్యాసెట్లు ఒకేసారి వచ్చాయి. ఆ 2 క్యాసెట్లు కొనుక్కుని టీటీడీ కళ్యాణ మంటపంలో అవి నా బ్యాగులో పెట్టుకుని రోజులు సైకిల్లో గ్రామాలు తిరుగుతూ ఉంటూ, అప్పుడు టేప్ రికార్డర్లు కూడా అన్ని ఇళ్లలో ఉండేవి కాదు. ఏ ఇంట్లో టేప్ రికార్డర్ ఉంటే వాళ్ళతోటి పరిచయాలు పెంచుకుని అక్కడ ఆ క్యాసెట్ పెట్టుకుని అందరం వినేవాళ్ళం. నాకు చాలామంది పరిచయం కావటానికి ఈ అన్నమాచార్య కీర్తనలు వినిపించటం కూడా ఉపకరించింది. ఆ విధంగా ఈ వెంకటేశ్వర స్వామి వారి పట్ల మనకు ఉండేటువంటి భక్తిని మరింత కరతలామలకంగానో, లేకపోతే ఆచరణ యోగ్యంగానో, లేదా అనుభూతి చెందే రకంగానో ప్రభావితం చేసినటువంటి వారు మాత్రం బాలకృష్ణ ప్రసాద్ గారే. వారి గొంతులో ఉండేటువంటి ఒక మధురిమ లేదా లాలిత్యము లేదా మధురము, ఒక ఆకర్షణ, అది మనల్ని ఎంతో ప్రభావితం చేస్తూ ఉండేది. ఎందుకో తెలియదు కానీ గత వారం రోజులుగా ఎక్కువగా వారి పాటలే నేను వింటూ ఉన్నాను. ఒక 2-3 రోజుల్లో నేను తిరుపతికి పోతున్నాను. తిరుపతికి పోయినప్పుడు వారిని కలవాలి అని చాలా గట్టిగా ఈసారి వారిని ఇంటికి వెళ్ళి కలవాలని చెప్పి కూడా అనుకున్నాను. ఇంతలోనే వారు కనపడకుండా పోయారు. అన్నమాచార్యుల వారు మన హిందూ చరిత్రలో ఎలా అయితే శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నారో, అలాగే బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా శాశ్వతమైన స్థానాన్ని పొందారు. వారు అమరజీవి, వారికి మరణం లేదు. అంత ప్రభావితం చేసినటువంటి వ్యక్తిత్వం. నిన్ననే నేను యాదగిరిగుట్టకు వెళ్ళాను. అక్కడ దేవాలయ కుడ్యం మీద వారి ఫ్లెక్సీ వేసి ఉంది. ఏమని అన్నమాచార్య కీర్తనల యొక్క కార్యక్రమం పెట్టారు. అక్కడ వారి ఫోటోను కూడా చూచాను నిన్ననే. ఈరోజు ఈ వార్త వినాల్సి వచ్చింది. ఓం నమో వెంకటేశాయ.